అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పార్టీ మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈవేళ 25 పార్లమెంట్లో ఎన్నికల కార్యాలయాలను ప్రారంభిస్తున్నాం. మా పొత్తు 4 కోట్ల మంది లబ్ధిదారులు ఈవేళ భారతీయ జనతా పార్టీ మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి లబ్ధిదారులు ఉన్నారు. మా పొత్తు ప్రజలతో, అలానే 175 అసెంబ్లీలో కూడా కార్యాలయాలు ఓపెన్ చేయమంటం జరిగింది. పొత్తు అనేటువంటి విషయం మేము ముందు ప్రజల్లోకి వెళ్ళాలి. చాలామంది పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పొత్తులో ఉన్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారు అనేక మందిని పార్టీలో చేర్చుకుంటున్నారు. మేము కూడా పార్టీలో చేర్పించే కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. మాధవ్ గారితో, ఎమ్మెల్సీ మాధవ్ గారితో అనేక మంది పార్టీలో చేరుతున్నారు. అన్నిటికీ సిద్ధంగా సంక్షేమము, అభివృద్ధి అనేటువంటి ధ్యేయం ఉన్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రాష్ట్రంలో మాట్లాడడానికి హక్కున్న పార్టీ, ధైర్యం ఉన్న పార్టీ, దమ్మున్న పార్టీ, కమిట్మెంట్ ఉన్న పార్టీ ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే. మిగతా పార్టీలన్నీ కూడా యుద్ధాలు, సిద్ధాలు తప్ప వాటిల్లో పసలేదనేటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను. మా సంక్షేమం ఈవేళ జడివాన. జగన్మోహన్ రెడ్డి సంక్షేమం కొసరులు అంటే కిరాణా కొట్టుకెళ్తే కొసరేస్తూ ఉంటారు. మా సంక్షేమం జడివాన, ఆయన సంక్షేమం చిన్న తుపర్లు మాత్రమే. అవి ఓన్లీ తుపర్లు మాత్రమే. ఆ విధంగా ఈవేళ ఒక దమ్ము ధైర్యంతో వెళ్ళే పార్టీ, ఏకైక పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే. అందుకే 25 పార్లమెంట్లో ఆఫీసుల కార్యాలయాలు, 175లో అసెంబ్లీ కార్యాలయాలు, అదేవిధంగా ఈ 15,000 గ్రామాలకి ఈవేళ కార్యకర్తలు తరలి వెళ్ళి పోలింగ్ బూత్ దగ్గర నుంచి సంక్షేమాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అందరినీ కూడా పార్టీలో చేర్చుకునేటువంటి కార్యక్రమాన్ని, అలానే ప్రజాపోర్ అనేటువంటి కార్యక్రమాన్ని ఈ నెల 20 నుంచి 30వ తేదీ లోపల 20,000 బహిరంగ సభలతో పెద్ద ఎత్తున ముందుకు పెడుతున్నాం. కేంద్ర పార్టీ చెప్పినటువంటి ఆలోచన విధానం ప్రకారమే మేము పెడుతున్నాం. ఈ విషయాలు, మీరు అడిగే విషయాల్ని, మాది రాష్ట్ర పార్టీ కాదు, మాది కేంద్ర పార్టీ. ఏది అడిగినా కేంద్ర పెద్దలు మీరు అడగాలి. మమ్మల్ని మాత్రం ఈ విధంగా పనిచేయమన్నారు, ఈ విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళమన్నారు, ఈ విధంగా కార్యాలయాలు ఓపెన్ చేయమన్నారు, ఈ విధంగా 15,000 గ్రామాలకు వెళ్ళమన్నారు, ఈ విధంగా ప్రజాపోరు చేయమన్నారు. ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ మేము ముందుకు పెడతాం. మేము ఈ విధంగా చేసుకుంటూ ముందుకు పెడతాం. ఆ ఒంటరి తొంటరి అనేది కేంద్రంలో అడగవలసినటువంటి ప్రశ్న, నన్ను కాదని మీ అందరు కూడా సవినయంగా మరొకసారి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.